సంక్షేమ పథకాలు నిరంతరం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను డబ్బులు భరించింది. అట్లాగే సంక్షేమ పథకాలు భారీగా ఇస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ, ఇంతకుముందు మేము అద్భుతం చేసామని చెప్పి తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇచ్చింది, జనసేన డబ్బులు ఇచ్చింది, బీజేపీ డబ్బులు ఇచ్చింది. అందరూ డబ్బులు పంపిణీ అయితే తప్పలేదు. అయితే ఈ దఫా కొన్ని పాకెట్స్లో వినబడుతున్నటువంటి మాట ఏంటంటే, నియోజకవర్గంలో అందరికీ ఇవ్వాలి అంటే 1,70,000 2 లక్షల ఓట్లు ఉన్నటువంటి చోట్లన ప్లాన్ చేసుకుని దాంట్లో కొంతమందికి అవాయిడ్ చేసుకొచ్చారు. కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాపు సామాజిక వర్గానికి ఇవ్వలేదు. అదే సందర్భంలో తెలుగుదేశం జనసేన వాళ్ళు ముస్లిం సామాజిక వర్గం ఉన్నటువంటి చోట్ల, లేకపోతే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం ఉన్నటువంటి చోట్ల, కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల ఇవ్వలేదు. అది స్థానిక నాయకుల నిర్ణయమా లేకపోతే అధినాయకత్వమా తెలియదు. డబ్బులు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకుని పంపిణీ జరిగింది. కొన్ని చోట్ల ముందు 2,000 కంపల్సరీ అన్నటువంటి దాని నుంచి కొన్ని చోట్ల 1,000 రూపాయలకి తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల ఇండిపెండెంట్లు కూడా డబ్బులు బాగా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే డబ్బు అయితే ఖచ్చితంగా అందరూ ఇచ్చారు. అయితే ఎవరు ఎక్కువ ఇచ్చారు ఎవరు తక్కువ ఇచ్చారు అన్నటువంటిది ఒకటే పాయింట్. సేమ్ టైం కొన్ని పాకెట్స్ని అవాయిడ్ చేయడం మాత్రం వాస్తవం. ఇప్పుడు టీడీపీకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలనుకున్నటువంటి చోట్ల అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వకపోవడము, లేకపోతే కనుక కొన్ని సామాజిక వర్గాలు పర్టికులర్గా వైసీపీకి ఓట్లు పడతాయి అనుకున్నటువంటి చోట్ల ఇవ్వకపోవడం, అట్లాగే వైసీపీ వాళ్ళు టీడీపీకి ఓట్లు పడతాయి అనుకున్న చోట ఇవ్వకపోవడం అన్నది ఈ దఫా జరిగింది. ఎందుకంటే ఇదివరకు అందరికీ పనిచేసి టీడీపీ అయినా సరే తీసుకున్న మాకే, వైసీపీ అయినా తీసుకున్న మాకే అని చెప్పి అట్లాగిస్తే 4గిట్లో 1 ఓటన్నా మనకి ఇయ్యరా అనేటువంటి ఆలోచన ఉండేది. ఈ దఫా అట్లా కాకుండా పాకెట్స్ డిసైడ్ చేసుకోవడం అన్నటువంటిది చాలా చోట్ల జరిగింది అన్నటువంటిది గ్రౌండ్ రిపోర్ట్.